హాయ్ అండి. ఈరోజు ఏపీ టెట్లో భాగంగా ఏపీ డిఎస్సికి కూడా సంబంధిస్తుంది. ఈ క్వశ్చన్ చూడండి. 479/125 యొక్క దశాంశ రూపాన్ని ఎన్ని దశాంశ స్థానాల తర్వాత అంతమగును అని అడిగినారు. 479/125 దీన్ని మనము క్యాలిక్యులేషన్ చేయాలంటే ఛాన్స్ పడుతుంది, కానీ అలా కాకుండా షార్ట్ కట్ ఉంది. 479/125 కదా, ఈ 125కి 5 క్యూబ్గా రాసుకోవచ్చు. అంటే 5 × 5 × 5 5 × 5 5 × 5 25 25 × 5 125. సో మనం 5 క్యూబ్గా రాసుకోవచ్చు. అంటే ఈ 5 క్యూబ్ కదా, 5 3 ఘాతం వచ్చేసి ఈ పైన దాన్ని ఘాతం అంటాము. ఘాతం 3 కాబట్టి 3 దశాంశ స్థానాల తర్వాత అంతమవుతుందన్నమాట. 3 దశాంశ స్థానాల తర్వాత అంతమగును. సెకండ్ క్వశ్చన్. 1279/5000 యొక్క దశాంశ రూపం ఎన్ని దశాంశ స్థానాల తర్వాత అంతమగును? సేమ్ పైన క్వశ్చన్ మాదిరే ఈ క్వశ్చన్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 1279/5000 యొక్క దశాంశ స్థానం ఎన్ని దశాంశ స్థానాల తర్వాత అంతమగును అని అన్నారు. ఇక్కడ చూస్తే పైన దాని మాదిరే కింద ఘాతం ఉంది కదా, హారంని మనము 5000 ఉంది. 5000లో 5000కి మనమే కసాగు చేస్తే 2³ × 5⁴ వస్తుంది. ఇక్కడ 2³ 5⁴ కావాలంటే ఒక సైడ్ చేయొచ్చు. 5000 5 1 0 0 0, నెక్స్ట్ 2తో 5తో 5 2 0, 5 5 4 0. నెక్స్ట్ థర్డ్ క్వశ్చను. 15628/8000 యొక్క దశాంశ రూపం ఎన్ని దశాంశ స్థానాల తర్వాత అంతమవును అని ఇచ్చినారు. ఇక్కడ వచ్చేసి 8000. సో మనం ఏమనుకుంటామంటే పైన చెప్పిన విధంగానే 125 కాబట్టి 5 క్యూబ్ అవుతుంది. ఇక్కడ 8ని 8 క్యూబా, మళ్ళీ వచ్చేసి 10 వచ్చేసి క్యూబ్గా రాసుకుంటే 2 క్యూబ్ 10 క్యూబ్ రాసుకుంటే 3 అవుతుంది. సో ఎన్ని దశాంశ స్థానాలు అంటే 3 అని పెట్టేస్తే సరిపోతుందని అనుకుంటాం, కానీ కాదండి. ఈ 8000ని కసాగు చేస్తే 8 1 0 అవుతుంది కదా. సో 1000కి చేస్తే